everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈ రోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ క్విట్ క్యూయుఐటిఈ క్వైట్ క్యూయుఐఈటి క్వైట్ వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటో చూద్దాము. అలానే వీడియో ఎండింగ్లో మీకు ఒక క్విజ్ ఉంటుంది. సో వితౌట్ స్కిప్పింగ్ వాచ్ దిస్ వీడియో. క్విట్ క్యూయుఐటి క్విట్ ఇది ఒక వర్బ్. ఇట్స్ ఎ వర్బ్ కాబట్టి దానికి V1 VS V2 V3 V4 ఫార్మ్స్ ఉంటాయి కదా. క్విట్కి V1 V2 V3 ఫార్మ్స్ ఆర్ సేమ్. క్విట్ అండ్ VS ఫార్మ్ ఇస్ క్విట్స్ అండ్ V4 ఫార్మ్ ఇస్ క్విట్టింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. అలానే మీ యొక్క స్కోర్ని కామెంట్ సెక్షన్లో రాయటం మర్చిపోవద్దు. సో క్విట్కి మనకి 2 మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మీనింగ్ వచ్చేసి టు లీవ్ ఏ ప్లేస్ ఆర్ ఏ జాబ్. ఉద్యోగాన్ని అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని లేదా ప్రదేశాన్ని విడిచిపెట్టడం లేదా వదిలిపెట్టడం అనే అర్థంలో మనం క్విట్ని యూస్ చేస్తాం. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. రామ్ క్విట్ కాలేజ్ ఆఫ్టర్ హిస్ సెకండ్ ఇయర్ తర్వాత అతను కాలేజీని వదిలిపెట్టాడు. షీఈస్ గోయింగ్ టు క్విట్ టీచింగ్ అండ్ బికమ్ ఏ ఫుల్ టైమ్ రైటర్. ఆమె టీచింగ్ అంటే టీచర్ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఫుల్ టైమ్ రైటర్గా చేయబోతుంది. ఎవ్రీవన్ వాజ్ మచ్ హ్యాపియర్ ఆఫ్టర్ ద టీచర్ క్విట్ ద క్లాస్. క్విట్ ద క్లాస్ అంటే క్లాస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత టీచరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో క్విట్ని ఈ అర్థంలో మనం ఒక ప్రదేశాన్ని లేదా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనే అర్థంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మీనింగ్ చేస్తున్న పనిని ఆపడం అనే అర్థంలో కూడా మనం క్విట్ని యూజ్ చేస్తాం. టు స్టాప్ ఆర్ డిస్కంటిన్యూ డూయింగ్ సంథింగ్. చేస్తున్న పనిని ఆపడం అనే అర్థంలో మనం క్విట్ని యూజ్ చేస్తాం. మై ఫాదర్ సేస్ హీఈస్ గోయింగ్ టు క్విట్ స్మోకింగ్. ఆ తాగటాన్ని ఆపేస్తానని మా ఫాదర్ చెప్తుంటాడు. క్విట్ కంప్లైనింగ్ అండ్ గెట్ ఆన్ విత్ ద జాబ్. క్విట్ కంప్లైనింగ్ అంటే చాడీలు చెప్పడం ఆపేయండి. మీరు చాడీలు చెప్తున్నారు, ఆ పనిని ఆపేయండి. అండ్ గెట్ ఆన్ విత్ ద జాబ్, పని చేయండి. ఫస్ట్ చాడీలు చెప్పడం ఆపేసేయండి. సో ఈ రెండు అర్థాల్లో మనం క్యూయుఐటి క్విట్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్యూయుఐటిఈ క్వైట్. ఇది ఒక యాడ్వర్బ్. ఇట్స్ అన్ యాడ్వర్బ్. దీని యొక్క అర్థం వచ్చేసి టు సమ్ డిగ్రీ, అ లిటిల్, అ లాట్, బట్ నాట్ కంప్లీట్లీ, నాట్ 100%. తెలుగులో దీని అర్థం వచ్చేసి సాధ్యమైనంత లేదా చాలా. అయితే మనకి వెరీ ఎక్స్ట్రీమ్లీ అని కూడా ఉన్నాయి కదా. అయితే ఈ క్వైట్ అనేది వెరీ ఎక్స్ట్రీమ్లీ అంత స్ట్రాంగ్ కాదు, అంత ఎంఫటిక్ కాదు. ఇట్ ఈస్ క్వైట్ వార్మ్ అవుట్ సైడ్ టుడే. ఈరోజు చాలా వేడిగా ఉంది బయట. మనం మరి వెరీ వార్మ్ అని కూడా చెప్పొచ్చు కదా. వెరీ అని చెప్తే చాలా ఎంఫసైజ్ చేసి చెప్తున్నట్టు. దానికన్నా కొంచెం తక్కువ అని చెప్పడానికి ఒత్తి చెప్పనప్పుడు మనం క్వైట్ అని యూస్ చేస్తాం. హీ స్పోక్ ఇంగ్లీష్ క్వైట్ వెల్ అంటే సరిపోయినంత బాగా మాట్లాడతాడు. షీ మేడ్ ఇట్ క్వైట్ క్లియర్ దట్ షీ వాజ్ అగేన్స్ట్ ద ఐడియా. క్వైట్ క్లియర్ అంటే బాగా క్లియర్గా చెప్పింది ఆమె ఆ ఐడియాకి ఒప్పుకోవటం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఆఫ్టర్ హిస్ ఇల్నెస్ జాన్ వాజ్ నెవర్ క్వైట్ ద సేమ్. ఇంతకుముందు ఉన్నంతగా ఉండలేదు, అంతగా ఉండలేదు అనే ఉద్దేశంలో ఇక్కడ మనం యూస్ చేస్తున్నాము. ద బ్యాండ్ వాజ్ క్వైట్ లౌడ్. క్వైట్ లౌడ్ అంటే సాధ్యమైనంత శబ్దం వస్తుంది, అంత పెద్దగా ఉంది బ్యాండ్ అని చెప్తున్నాము. సో క్యూయుఐటిఈ క్వైట్ అంటే చాలా లేదా సాధ్యమైనంత. క్యూయుఐటి క్విట్ అంటే ఆపివేయటం, చేస్తున్న పనిని ఆపివేయటం లేదా ఒక ప్రదేశాన్ని వదిలిపెట్టడం లేదా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం. నౌ లెట్స్ సీ క్వైట్. క్యూయుఐటి క్వైట్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. క్యూయుఐటిఈ క్వైట్ అనేది యాడ్వర్బ్, క్యూయుఐటి క్వైట్ అనేది అడ్జెక్టివ్. దాని అర్థం నిశ్శబ్దం, ఇంగ్లీష్లో కామ్ అని అర్థం. ఐ టోల్డ్ ద చిల్డ్రన్ టు బి క్వైట్ వైల్ ఐ వాజ్ ఆన్ ద ఫోన్. నేను ఫోన్లో మాట్లాడుతున్నాడు, పిల్లల్ని
కామ్గా ఉండమని చెప్పాను, నిశ్శబ్దంగా ఉండమని చెప్పాను. క్యూయుఐఈటి క్వైట్ అంటే నిశ్శబ్దం. దిస్ ఈస్ ఏ క్వైట్ ఏరియా, నాట్ మచ్ ట్రాఫిక్. ఇది చాలా నిశ్శబ్దంగా ఉండేటువంటి ప్రదేశం, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు. బిజినెస్ హ్యాస్ బిన్ క్వైట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ క్వైట్ అర్థం ఏంటి అంటే నిశ్శబ్దంగా ఉంది, అర్థం ఏంటి అంటే బిజినెస్ అంత బాగా జరగట్లేదు అని అర్థం. బిజినెస్ అంత బాగా జరగట్లేదు అనే ఉద్దేశంలో కూడా మనం క్వైట్ అని చెప్పవచ్చు. బిజినెస్ హ్యాస్ బిన్ క్వైట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. We prefer to have a quiet wedding with just our two families. క్వైట్ వెడ్డింగ్ అంటే చాలా కామ్గా వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటారు. ఎట్లాంటి బాజా భజంత్రి లేకుండా, ఎక్కువ మంది లేకుండా, మంది మార్బలం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటున్నాం కదా, ఆ ఉద్దేశంలో కూడా మనం క్వైట్ అని యూస్ చేస్తాం. వీ ప్రిఫర్ టు హ్యావ్ ఎ క్వైట్ వెడ్డింగ్ విత్ జస్ట్ అవర్ టూ ఫ్యామిలీస్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద స్ట్రీట్స్ ఆర్ ఎంటీ అండ్ క్వైట్. ఉదయాన స్ట్రీట్స్ ఎలా ఉంటాయి? ఖాళీగా ఉంటాయి మరియు నిశ్శబ్దంగా ఉంటాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద స్ట్రీట్స్ ఆర్ ఎంటీ అండ్ క్వైట్. ద రూమ్ వాస్ క్వైట్. ద రూమ్ వాస్ క్వైట్. గది చాలా నిశ్శబ్దంగా ఉంది. క్యూయుఐఈటి క్వైట్ అంటే నిశ్శబ్దం. నౌ లెట్స్ సీ క్విజ్. She spoke in a dash voice. Quite, Q-U-I-T-E, quite. Quit, Q-U-I-E-T, quit అని చెప్పాలా? Q-U-I-T-E, quite అని చెప్పాలా? Q-U-I-E-T, quite అని చెప్పాలా? తక్కువ శబ్దం అని చెప్పటానికి ఏం యూజ్ చేయాలి? క్వైట్, Q-U-I-E-T, క్వైట్ అంటే కామ్, నిశ్శబ్దం. I have to dash my job. నేను ఈ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలివేయాలి. వదిలివేయాలి అంటే ఏం చెప్పాలి? క్విట్, క్యూయుఐటి క్విట్. హీ ప్లేస్ ద పియానో డాష్ వెల్. అతను పియానోని చాలా బాగా ప్లే చేస్తాడు. బాగా అని చెప్తున్నాము, దానికి మనం ఏం చెప్పాలి? క్యూయుఐఈటి క్వైటా, క్యూయుఐటిఈ క్వైట్ అని చెప్పాలా? క్యూయుఐటిఈ క్వైట్ అని చెప్పాలి. ద చిల్డ్రన్ ఆర్ వెరీ డాష్. పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. సో నిశ్శబ్దం క్యూయుఐటిఈనా, క్యూయుఐఈటీనా? ఐఈటి. క్యూయుఐఈటి ఉంటే నిశ్శబ్దం, ఇది ఒక అడ్జెక్టివ్. యూ షుడ్ డాష్ స్మోకింగ్ నౌ. నువ్వు తాగటాన్ని వదిలివేయాలి ఇప్పుడు. సో వదిలివేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? క్యూయుఐటి క్విట్. క్యూయుఐటి క్విట్. ఇట్ టుక్ మీ డాష్ అ లాంగ్ టైమ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. నాకు ఆన్సర్ చేయటానికి చాలా టైం పట్టింది. ఆ చాలా అని చెప్పటానికి ఏమని చెప్పాలి? క్యూయుఐటి క్విట్ అని చెప్పాలా? క్యూయుఐటిఈ క్వైట్ అని చెప్పాలి? క్యూయుఐఈటి క్వైట్ అని చెప్పాలా? క్యూయుఐటిఈ క్వైట్ అని చెప్పాలి. కెన్ యూ బీ డాష్ ఫర్ సమ్ టైమ్. నువ్వు కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంటావా? నువ్వు కొంచెం సేపు కామ్గా ఉంటావా? సో నిశ్శబ్దం కామ్కి ఏంటి స్పెల్లింగ్? క్యూయుఐటిఈనా, క్యూయుఐఈటీనా? ఐఈటి, క్యూయుఐఈటి. క్వైట్ అంటే నిశ్శబ్దం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego. Adiós.